హాయ్ అండి. ఈరోజు ఈ వీడియో ఏంటంటే బొబ్బర్లు తాలింపు చాలా టేస్టీగా ఉంటాయి. కొబ్బరితోటి చేసినయి పచ్చిమిరపకాయలు మిక్సీ ఆడుకొని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి. ముందుగా అయితే బొబ్బర్లు ఒక 5, 6 గంటలు నానబెట్టుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని ఒక 3 విజిల్లు వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇలాగ మిక్సీ గిన్నె తీసుకొని ఒక 5, 6 పచ్చిమిరపకాయలు, కొద్ది కరివేపాకు, కొద్ది కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఈ 3 వేసుకుని మిక్సీ ఆడుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇలాగ బొబ్బర్లతో మూత తీసి ఉడికినాయో లేదో కూడా చూసుకున్న తర్వాత మనం ఆ నీళ్ళన్నీ వడగట్టేసుకోవాలి. వేరే కళాయి తీసుకుని అందులో చెంచాన్నర ఆయిల్ తీసుకుని ఒక హాఫ్ చెంచా అలాగే ఆవాలు తీసుకుని ఒక చెంచాడు జీలకర్ర తీసుకుని మినపప్పు, శనగపప్పు ఒక చెంచాడు తీసుకోవాలి. ఇది తీసుకున్నాక ఒక చెంచాడు ఇంగువ కూడా తీసుకోవాలి. ఈ మిక్సీ ఆడుకున్న పేస్ట్ కూడా మనం పచ్చిమిరపకాయల పేస్ట్, కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి బాగా అటు ఇటు కలిపేసుకున్న తర్వాత ఏవైతే మనం బొబ్బర్లు ఉడకబెట్టుకున్నామో ఆ బొబ్బర్లు కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ చెక్క పిండుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలాగలా కలిపేసుకుని తింటే అండి చాలా టేస్టీగా ఉంటుందండి. చెప్తుంటేనే అవి ఎప్పుడు తిందామా అని ఉన్నది, అంత టేస్టీగా ఉన్నాయి, అంత బాగా వచ్చినాయి కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, వెంటనే నానబెట్టుకుని తినేసేయండి.